నా పేరు నీలా వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్. ఈ రోజు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో బీఈడీ టీచర్లకు డైరెక్ట్ 100% రిక్రూట్మెంట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో ఇవ్వాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిమ్మకు నీరెక్కినటువంటి కొంతమంది అధికారులు ఏం చేసిందంటే హెచ్జిటి వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను బీఈడీ చేసిన వాళ్ళకు డిఈడీ చేసిన వాళ్ళకు తారతమ్యం లేకుండా డిఈడీ చేసిన వాళ్ళు 6వ తరగతి వరకు చెప్పగలుగుతారు. స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ లో 70% ప్రమోషన్లు ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇలా బీఈడీ చేసి ఇలా స్కూల్ అసిస్టెంట్ల పోస్ట్ లో 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితిలో కొంతమంది కుమ్మక్కై డిఈడీ వాళ్ళకు కూడా 6వ తరగతి చెప్పాల్సిన వాడు 9వ తరగతి 8వ తరగతి 10వ తరగతి ఎట్లా చదువు చెప్తాడు అంటే చదువుల ప్రమాణికలు దెబ్బతినేదా? దీన్ని బట్టి ఏంది, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద వర్గాలు చదువు స్టాండర్డ్ ఉండొద్దనా వీళ్ళ ఉద్దేశం? ఇది అగ్రకులాల కుట్రైనా లేకపోతే బడుగు బలైన వర్గాల జాతి బిడ్డను ఉన్నత స్థాయికి వెళ్ళొద్దని చెప్పి కుట్రైనా? బిడ్డ ఒక్కటే, అధికారులారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, వెంటనే బీఈడీ టీచర్లకు డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రిక్రూట్మెంట్ చేయకపోతే మీ భర్తం పట్టడానికి నిరుద్యోగులంతా ఏకమవుతారని చెప్పి హెచ్చరిస్తున్నా. డిఈడీ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళ పోస్టులకు వాళ్ళకి 100% వాళ్ళకి ఇవ్వండి, తప్పులేదు. కానీ 6వ తరగతి చెప్పాల్సిన వాడికి 10వ తరగతి చెప్పమని పోస్టులు ఇస్తే కనుక దాంట్లో విద్యా ప్రమాణం దెబ్బతింటాయి అనేది మీకు హెచ్చరిస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. అలాంటి కార్యాచరణ చేపట్టవద్దు. గతంలోనే నీరు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ తెచ్చుకున్నాం. ఇలా విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయంగా తెలంగాణ బిడ్డలు ఎదగాలనే ఆలోచనతో ఇలా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో కూడా విద్యాభ్యాసం సరిగ్గా ఉండకపోతే నీరుగారిపోతే మరి పిల్లలు ఏ విధంగా చదువుకొని ప్రయోజకులు అవుతారు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అలాంటి కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారు సమర్థుడు, మంచి యంగ్ స్టార్ మరి రేవంత్ రెడ్డి గారికి నేను ఈ వేదిక నుంచి ఒకటే హెచ్చరిస్తున్నా. మీరు విద్యా ప్రమాణాలు దెబ్బతినకుండా ప్రక్షాళన చేయకపోతే, ఒక కమిటీ వేయకపోతే చాలా దెబ్బతినే పరిస్థితి ఉంది. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. రేషనలైజేషన్ పేరు మీద స్కూల్లో టీచర్లు లేక తాళాలు వేస్తున్నారు. అలాంటి ఇలా లంబర్ తండాలకు, అదేవిధంగా ఎస్సీ వార్డులకు, బీసీ వార్డులకు వెళ్తే ఇలా ప్రైమరీ స్కూళ్లు కనుమరుగైపోయినాయి. ఇలా 2000, 3000 గడప ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో కూడా మరి హై స్కూల్ లేకుండా కనుమరుగైపోతున్నాయి. కాబట్టి విద్యా ప్రభుత్వం యొక్క పాఠశాలలను నిర్వీర్యం కాకుండా రేషనలైజేషన్ పేరుతో తాళాలు వేయకుండా ఇలా 26,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిటైర్డ్ అయిపోయినటువంటి పోస్టులు ఖాళీగా 10,000 ఖాళీగా ఉన్నాయి. మన స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు జోనల్ 1, జోనల్ 2 ప్రమోషన్లు ఇచ్చారు, అవి కూడా ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా భర్తీ చేసి గవర్నమెంట్ యొక్క పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఎప్పుడైతే తీర్చిదిద్దుతామో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి ఒక గొప్ప పేరు ప్రఖ్యాత గావిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతారు.